ప్రభాస్ నిజంగానే ఒక విషయంలో గ్రేట్ భయ్యా. ఏ హీరో కూడా సాధించలేని రికార్డు ప్రభాస్ సొంతం. స్టార్ హీరోలు అందరూ 2-3 సంవత్సరాలకి ఒక్క సినిమాతో కనిపిస్తే ప్రభాస్ మాత్రం సంవత్సరానికి ఒక్క సినిమాతో ఆయన స్క్రీన్ మీద కనిపిస్తున్నాడు. 2023లో ఏకంగా 2 పాన్ ఇండియా సినిమాలతో వచ్చి బాక్స్ ఆఫీస్ ని కొల్లగొట్టాడు. ఇప్పుడేమో కల్కితో 1100 కోట్లని కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ కింగ్ అని నిరూపించుకున్నాడు. రాజమౌళి గారు చేసిన వైట్ పేపర్ ఇప్పుడు చాలా మంది డైరెక్టర్ కి అది గోల్డ్ పేపర్ లాగా కనిపిస్తుంది. అందుకని లవ్ స్టోరీ అని ఒకడు, రామాయణం అని ఇంకొకడు, యాక్షన్ ఎలివేషన్ మూవీ అని ఇంకొకడు, ప్రభాస్ ని ఊపిరి తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేకుండా సినిమాలు తీసేశారు. యాక్షన్ ఎలివేషన్ మూవీలతో విసిగిపోయిన ప్రభాస్ ఇప్పుడు కమర్షియల్ మూవీ రాజాసాబ్ లో హారర్ ఇంకా రొమాన్స్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. సీతారామం తీసిన అనురాగిపోడి కూడా ప్రభాస్ తో కమర్షియల్ మూవీనే తీయనున్నాడు. ఇంకా 2025 ఏప్రిల్లో ప్రభాస్ ఫెస్టివల్ వస్తుంది. రెడీ అయితే ఒక లైక్ చేయి. మహేష్ బాబు గారి SSMB 29లో విలన్ క్యారెక్టర్ కోసం పృథ్వీరాజన్ సుకుమార్ గారిని తీసుకుంటున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది భయ్య. రాజమౌళి గారి లాస్ట్ మూవీ RRR అన్ని చోట్ల హిట్ అయిన శాండల్వుడ్ లో మాత్రం చాలా తక్కువ కలెక్షన్ వచ్చాయి. ఈసారి శాండల్వుడ్ మార్కెట్ ని జక్కన్న బాగా టార్గెట్ చేశాడు అనుకుంటా. SSMB 29 పూర్తిగా ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్గ్రాఫ్ లోనే ఉంటుంది. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఇంకా ఫారెన్ బ్యూటీ నటిస్తున్నారు. రాజమౌళి గారు ఇప్పటి వరకు టచ్ చేయని 3D ఫార్మాట్ లో సినిమాని తీస్తున్నారు. 3Dలో సినిమాని తీయడానికి గల కారణం తారక్ అన్నట్టు. RRR మూవీ ఇంటర్వెల్ కు ముందు జరిగిన ఫైట్ సీన్ అప్పుడు తారక్ కొన్ని సీన్స్ లని జక్కన్న 3Dలో చూసారట. తారక్ ఎక్స్ప్రెషన్ రాజమౌళి గారు చాలా దగ్గరగా ఫీల్ అయ్యారట. అందుకని SSMB 29 ని 3Dలో తీస్తున్నారు. మూవీ అప్డేట్ గురించి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి.